రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు మాధవరెడ్డి. మాది ఖమ్మం కిసాన్ అగ్రిమాల్ షాపు, పురుగు మందుల షాపు, విత్తనాల షాప్ అండి. సో మాది వచ్చేసి కాల్వడ్ అడ్రస్, షాప్ అడ్రస్ వచ్చేసి కాల్వడ్ ఉంటుంది. సో మన దగ్గర వచ్చేసి మన రైతు రవి, జాటోత్ రవి, మహబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రైతు ఒక ఎకరం సుమారు సాగు చేశారండి. వాళ్ళు ఎకరానికి గాను వాళ్ళు మన దగ్గర 12 ప్యాకెట్లు కొనుగోలు చేశారండి. సో ఆ రైతు కొనుగోలు చేసిన దగ్గర నుంచి రైతు ఎటువంటి మెలకువలు పాటించాడు, ఎటువంటి మేనేజ్మెంట్ చేశాడు అనేది మనం రైతు మాటల్లోనే విందామండి. ఒకసారి చెప్పన్నా రవి, జాటోత్ రవి, చెప్పన్నా ఒకసారి మీరు ఏ విధంగా అంటే కొనుగోలు చేసిన దగ్గర నుంచి మీరు ఏం చేశారు? ఫస్ట్ నుంచి మేము ఎట్లా పోసారు, ఏంది, ఎక్కడ పోసారు? నారు పోసినామండి. నారు పోసిన కాడ నుంచి మొలిచింది మంచిగా చవటం అనేది ఏదైనా లేకుండా మంచిగా నీట్గా వచ్చింది. మొక్క ఘనంగా వచ్చింది. పెట్టినాక కాడ ఏరుకుళ్ళుడు గిట్లా రాలేదు. ఇక తర్వాత మందు గిట్లా కొడుతుంటే కొంచెం అసలు పండాక అనేది రాలేదు. బుడిది తెగులు రాలేదు, కొమ్మ తెగులు రాలేదు. బాగుంది ఇప్పటివరకు. కాయ ఘనంగా ఉంది. కాయ తెంపించుడు కాడ ఒకసారి తెంపించినాం, రేటు పడ్డది మంచినే. అసలు బాగుంది నీట్గా. తోట కాడ హైట్లో పెరిగింది బాగానే. కాపు దగ్గర పడ్డది మంచిగా నీట్గా ఉంది. కాయ తోట కాడ చెట్టు కాడ మంచి ఘనంగా ఉంది చెట్టు కాడ. ఓకే, అంటే అయితే ఇక నారు పోసిన దగ్గర నుంచి కూడా వేరుకుళ్ళు రాలేదు, చచ్చుడు కాలేదు. చచ్చుడు పెద్ద తుఫాను కాడ వచ్చింది, వాన వర్షం వచ్చింది, 2 రోజులు వర్షం వచ్చినా ఏ మాత్రం ఇంత ఏం కాలేదు. ఇక వేరుకుళ్ళు రాలేదు, ఇబ్బంది పడలే. అంటే రోగాలను కూడా తట్టుకున్నది. రోగాలను తట్టుకొని కూడా తోట మనకి చాలా చూడండి ఏపుగా పెరిగింది. పెరుగు కూడా బాగా పెరిగింది. కాయ అనేది కూడా బాగా కాసింది. కాపు కూడా బాగా పడింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు పెట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో వేరుకులుడు ఇలాంటి అనేది చాలా మందికి వచ్చింది. చాలా మంది వచ్చింది. దీనికి రాలేదు. మేము కూడా ఇక్కడ మేము దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం ఇదే పెడతాం అనుకున్నాం. 5-6 ఉన్నాం అన్నదమ్ములు. ఇదే పెడతాం వచ్చే సంవత్సరం కూడా. అంటే పోయినసారి మీరు ఎట్లా తెలుసుకున్నారు? మీరు దీని గురించి మీరు పెట్టిన విత్తనం పేరు ఏంటండి? అవంతిక సీడ్ పెట్టినాం. అవంతిక సీడ్ పెట్టారు. అదే అవంతిక వెరైటీ అనేది ఇప్పుడు మీరు పెట్టుకున్నారు. మీరు మీ అన్నదమ్ముల్లో మీరు ఒక్కళ్ళే పెట్టుకున్నాం. ఓకే, మీరు ఒక్కళ్ళే పెట్టుకున్నారు. సో మీరు పెట్టుకున్న కాడ నుంచి కూడా వాళ్ళు కూడా మీ అన్నదమ్ములు కూడా మీ తోటలో చూశారు. ఇక ఇదే పెడదాం వచ్చే సంవత్సరం. మంచిగా కాయ కాడ బాగుంది. మచ్చ అక్కడ రాలే, ఎక్కువ తెగులు రాలే. ఇక దేనికి పండు ఇట్లా మంచిగా రాలే, బుడి తెగులు రాలేదు. బాగుంది. ఇదే పెడదాం అనుకుంటున్నాం. ఇక తట్టుకుంది. ఒక వైరస్ మనకి గుబ్బా అన్నంగా లేదు, అలాంటి ఏం రాలేదు. మందులు పెట్టుబడి కూడా తక్కువ. ఎట్లా పెట్టారు? తగ్గించే కొట్టినాం. బాగా ఏం కొట్టలే, తక్కువే కొట్టాం. పెట్టుబడి తక్కువైంది. రోగాలు తట్టుకుంది. మీకు కాపు కూడా ఎట్లా కాసింది? కాపు విషయానికి వచ్చేసి బాగానే కాసింది. ఎప్పటి నుంచి కాపు మీరు ఎప్పుడు పెట్టారు? కాపు ఎప్పుడు స్టార్ట్ అయింది? కాపు స్టార్ట్ అయిన కాడ నుంచి బాగానే పడుతుంది. ఓకే, మీరు పెట్టింది ఎప్పుడు పెట్టారు? మామూలుగా తోట ఎప్పుడు నాటారు? దసరా ముందే, ఫిబ్రవరి అంటే ఆగస్టు చివరిలో పెట్టాం. ఆగస్టు చివరిలో మీరు మొక్క నాటారు. సో నాటిన దగ్గర నుంచి కూడా మీకు ప్రాబ్లం రాలేదు. కాపు కూడా అక్టోబర్ అందుకున్నది. నల్లి అన్నది నవంబర్ లో అట్లా వస్తుంది మీకు. చెప్పండి, నల్లి రాముందే మీకు ఎట్లా అంటే కాపు అనేది ఎట్లుంది, ఏంది? కాపు అనేది అప్పుడు కొంచెం నల్లి ఇట్లా రాలే, మందులు కొట్టుకున్నాం. ఇక దానివల్ల కొంచెం ప్రాబ్లం ఏం లేకుండా బాగానే ఉంది. ఇక కాపు అనేది సెట్ అయింది. ఇప్పుడు కాడ నల్లి ఏం రాలే, బాగానే ఉంది. మీరు ఏరిచ్చారు కదా? ఫస్ట్ ఏరిచ్చాం. ఎప్పుడు ఏరిచ్చారు మీరు? అది నెల అవుతుంది. నెల అంటే జనవరి స్టార్టింగ్ లో అట్లా ఏరిచ్చాం. ఓకే, జనవరి స్టార్టింగ్ లో ఏరిచ్చారు. జనవరి స్టార్టింగ్ లో అంటే వీళ్ళకి కాపు వచ్చేసి సుమారు అక్టోబర్ చివరిలో సెట్ అయిందండి. అక్టోబర్ చివరి అంటే నల్లి రాకముందు కూడా వీళ్ళకి కాపు అనేది సెట్ అయింది. కాపు సెట్ అయ్యి దగ్గర ఒక 10 నుంచి 15 క్వింటాల కాపు అనేది ఎకరానికి సెట్ అయిపోయింది. సో మీరు ఫస్ట్ టైం ఏరిచ్చారు. ఏరిచ్చినప్పుడు ఎన్ని క్వింటాలు అయిందండి? అది 5-6 క్వింటాలు అయింది. 5-6 క్వింటాలు అయింది ఎకరం మీద. 5-6 క్వింటాల్ అనేది పండుకాయ అన్నది ఏంటండి? అది 5-6 క్వింటాలు పండుకాయ. 5-6 క్వింటాలు ఏరిన తర్వాత కూడా ఇంకా పచ్చికాయ అనేది కూడా ఒక 10 క్వింటాల సుమారు అనేది అప్పుడు ఉన్నది. అప్పుడు ఉంది, ఇప్పటికీ బాగానే ఉంది. ఏంటంటే అంటే మనకి నల్లి రాక ముందే కూడా ఒక 15 క్వింటాల క్రాప్ అనేది సెట్ అయింది. అది సెట్ అయిపోయింది. రోగాలను కూడా తట్టుకుంది, నల్లిని కూడా తట్టుకున్నది. తర్వాత ఒకవేళ నల్లి ప్రభావం అటాక్ అయినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు.
తర్వాత కూడా ఎగురు వచ్చింది, మళ్ళీ ఎగురు వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక కాపు పడింది కదా మీకు, 10 కాపాడ్డది, తర్వాత కాపాడ్డది. పడిన తర్వాత ఒక 5 క్వింటాలు ఏరిచ్చారు. ఏరిచ్చాక ఎట్లా ఉంది మళ్ళీ? ఏరిచినాక ఇంకా బాగానే ఉంది. కొంచెం అంటే మొక్క అనేది బాగుంది, కాయల బరువు తగ్గింది, పైన స్టెప్ కాయలు పడ్డాయి మంచిగా, స్టెప్ వచ్చింది, ఒక స్టెప్ వచ్చింది కూడా మళ్ళీ కాపు సెట్ అయింది. కాపు సెట్ అయింది దగ్గర ఆ కాపు అనేది కూడా ఒక 10 క్వింటాల్ అనేది సెట్ అయిందండి. పండు ఏరేది ఉంది, ఇప్పుడు ఏరేది ఉన్నాక మళ్ళీ ఇంకో స్టెప్, ఇంకో కాపు ఉంది, కాపు కూడా చూసుకోవచ్చు, ఇంకో కాపు ఉంది. కాపు వీడియో అనేది చూపిస్తామండి. అది ఇప్పుడు 10 మొత్తానికైతే ఒక 20 నుంచి 25 క్వింటాల్ అనేది ఇప్పుడు సెట్ అయింది. అందులో మీరు ఒక 5 క్వింటాల్ అనేది సేల్ అమ్మాము, మార్కెట్ లో అమ్మారు. మార్కెట్ లో అమ్మినా ఏ విధమైన ఎట్లా రేట్ అనేది రేట్ కాడ మంచిగా పడ్డది. ఇప్పుడు 19,000 ఉన్నా 18,000 పైన పడ్డది, 18,000 పైన పడ్డది, పైన పడ్డది. 200-300 తేడాతోటి పడ్డది. కాయ తూకం కానీ ఎట్లుందన్న? తూకం బాగుంది, తూకం బాగానే వచ్చింది. తూకం 46-47 వచ్చేట్లా వచ్చింది, తూకం మంచిగా వచ్చింది. మీకేందంటే కాయ సైజు కూడా ఇప్పుడు మీకు అక్కడ మార్కెట్ లోకి వెళ్ళాక కూడా సైజ్ బాగుంది అంటారు, సైజ్ బాగుందని చెప్పి, బాగుంది సైజు మంచిగా ఉంది అని అంటారు అందరు. రైతులు అక్కడ చూసిన వాళ్ళు కూడా మంచిగా ఉందని చెప్పేసి అనుకున్నారు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నల్లి ప్రభావం తట్టుకున్నది, తెగులను కూడా తట్టుకున్నది, వేరుకులను కూడా తట్టుకున్నది, ఏ రోగాలైనా అన్ని తట్టుకున్నది. సో ఇప్పటివరకు కూడా మీకు ఈ తోట అనేది మీరు చూసుకున్నట్టయితే ఇప్పటివరకు కూడా లేత తోటలాగా ఎట్లుందో మీరు గమనించవచ్చు అండి. తోటని గమనించవచ్చు, లేత తోటలాగా ఉంది, ముడత కానీ ఏది కానీ ఏది లేదు, అంత బాగానే ఉంది. సో మీకు కాయ సైజు బాగానే ఉంది. అయితే ఫస్ట్ ఏ సైజు పడిందో మీకు? ఫస్ట్ సైజ్ ఇప్పటివరకు అదే సైజ్ ఉంది, ఫస్ట్ నుంచి అదే సైజ్ ఉంది, తగ్గటం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, దగ్గర కాపే ఉంది. సో మీకు వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేదు. మీరు ఏ వెరైటీ పెట్టారు? 2 వెరైటీలు పెట్టారా, ఒకటి పెట్టారా? ఇది ఒకటే పెట్టాం. మీ పక్కన వాళ్ళు ఇంకో వేరే వెరైటీ పెట్టారా? వాళ్ళు వెరైటీ పెట్టారు. ఓకే, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏమొచ్చింది? తేడా ఏముంది? తేడా అంటే ఇది కొంచెం సైజు ఉంది, బాగుంది, రోగాలు అనేది లేదు. దీనికి అవంతిక వెరైటీకి రోగాలు అనేది లేదు, లేవు, పేరుకుళ్ళు గిట్లా లేదు, దగ్గర చావటం అనేది లేదు, దగ్గర కాపన్నట్టు ఉంది, వచ్చింది. పక్కన వాళ్ళు ఏమంటారు? బాగుంది, ఇది అవంతిగా బాగుంది, ఇదే పెడదాం వచ్చే సంవత్సరం అని అనుకుంటారు అందరూ. మీరేమనుకుంటారు మరి? వాళ్ళకి చెప్పదలుచుకున్నారా మరి? చెప్పదలుచుకున్నాం కదా, ఇప్పుడు ఇదే పెడితే అందరికి మంచి బాగుంటది కదా, బాగుంటది. మీరు కూడా సజెషన్ ఒక సలహా ఇచ్చారు? ఇచ్చాం. కాపు ఏ విధంగా అనిపించింది? కలర్ కానీ సైజ్ కానీ? కలర్ కానీ మంచిగా ఎరుపుగా బాగుంది, తెల్లపొర రాలే, మచ్చల కాడ లేవు, ఎక్కువ కాయ రాలే, కాయ సైజ్ బాగుంది, గింజల కాడ కలర్ బాగుంది, తూకం వస్తుంది, మిరపకాయల కాడ తూకం వస్తుంది, బాగానే తూకం వస్తుంది, కాయ మంచి సైజ్ వచ్చింది. కాపు విషయంలోకి వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ రైతు చూపిస్తారండి, ఒక 4 కాయలు తెంపి చూపిస్తారు. సో చూడండి, ఒకసారి కాపు చూపి వాళ్ళకి. కాయల కాడ సైజ్ ఉంది, మంచిగా నీట్గా, చాలా ఎర్రగా రెడ్గా ఉంది, ఎరుపు లేదు, మంచిగా నీట్గా ఉంది. కాయ కాడ పొడుగు సైజ్ ఉంది, ఎటువంటి మచ్చ కూడా లేకుండా సైజ్ అనేది ఉన్నది, మచ్చ అన్నట్టు లేదు. చూసుకోవచ్చు, మీరు కూడా చూసుకోవచ్చు. ఇదే సైజ్, ఫస్ట్ నుంచి ఇదే సైజ్ ఉంది, కలర్ కూడా చేంజ్ లేదు, బాగుంది కలర్. చెట్టు ఎదుగుదల ఎట్లుంది ఒకసారి చూపిస్తారా మీరు? చెట్టు నా హైట్ ఉంది, కొంచెం కొద్దిగా తప్ప నా హైట్ ఉంది. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే చూడండి, చెట్టు కూడా బాగా పెరిగింది, దగ్గర 5-6 ఫీట్ల దగ్గర వచ్చింది, 5 అడుగులు సుమారు వచ్చింది, హైట్ ఉంది. చెట్టు పెరగడం వల్ల దేనికైనా సైడ్ కొమ్మలు కానీ బాగుంది, హైట్ ఉంది, సైడ్ కొమ్మలు బాగానే ఉంది, ఎడల్పు వచ్చింది, నడవకుండా అల్లుకున్నది మొత్తం తోట కూడా. ఇప్పుడు ఫిబ్రవరి స్టేజ్లో కూడా స్టిల్ ఇంకా తోట ఏంటంటే మనకు 100 రోజుల తోటలాగా కనిపిస్తుందని మీరు చూసుకోవాలి, అట్లా కనిపిస్తుంది, అంతా చూసుకోవచ్చు. తోటలాగా ఉంది, ఎక్కడ కూడా నల్లి కానీ ముడత కానీ ఎటువంటి ప్రమాదం లేదు కానీ ఏమీ లేకుండా ఇప్పటివరకు కూడా రోగాన్ని తట్టుకొని ఫిబ్రవరికి కూడా వచ్చిందంట తోట. తర్వాత ఇంకో కాపాడుదని కూడా రైతు ఆశిస్తున్నాడండి, వాళ్ళ ఆశ. వస్తే పై స్టెప్ ఇంకో కాపాడుతుందండి, మందులు కూడా స్ప్రే చేద్దామని ఆలోచనలో ఉన్నారు వాళ్ళు, ఇంకో స్టెప్ వస్తుందని ఆలోచనలో ఉన్నారు. పై స్టెప్లో దీన్ని అయితే మీరు నమ్మకంగా పెట్టుకోవచ్చు అండి, విత్తనం అనేది. అది రైతు మాటల్లోనే, రైతు కూడా ఇంకా మీరు 45 అన్నదమ్ములు ఉన్నారని చెప్పారు. మేము పెట్టుకుంటాం ఈసారి, వచ్చే సంవత్సరం ఇదే పెట్టుకుంటాం, వచ్చే సంవత్సరం మీరు 45 కూడా ఇదే పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు రైతు సోదరులందరూ విన్నారు కదండి మన తోటి రైతు ఏం చెప్పారు ఏందనేది. సో మన రైతు మేనేజ్మెంట్ ఏ విధంగా చేశాడు ఏందనేది ప్రతి ఒక్కరు కూడా వివరించారండి. సో అదంతా కూడా ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే
అది అందరూ సామాన్యంగా అందరూ కామన్గా ఒకే పెట్టుబడి పెడుతున్నారండి. కానీ విత్తనంలో అనేది తేడా ఉంటుంది. సో ఆ విత్తనం అనేది ముఖ్యమని చెప్పేసి మన రైతు అనేది వాళ్ళ మాటల్లో చెప్తున్నారండి. విత్తనం ఎంత మంచిగా ఉంటే తోట దిగుబడి కూడా అదే విధంగా ఉంటుంది. సో ఈ విత్తనాన్ని పెట్టుకున్నందుకు డెన్మార్క్ వాళ్ళది అవంతిక వెరైటీ అనేది పెట్టుకున్నందుకు కూడా రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నాడండి, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. సో మిగతా రైతులు కూడా మీరు ఈ అవంతిక వెరైటీ కోసం ఖమ్మం కిసాన్ అగ్రిమాల్ షాప్ అండి, కాల్వడ్డు, అడ్రస్ వచ్చేసి కాల్వడ్డు, హనుమాన్ టెంపుల్ రోడ్డు, కిసాన్ అగ్రిమాల్ షాప్ పేరండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9700788013 ఫోన్ నెంబర్ అండి. మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు వచ్చి తీసుకోవచ్చండి, కాంటాక్ట్ అయ్యి.